సినిమా కానీ ఇలాంటి సాంగ్స్ కానీ ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు 20 రూపీస్ దేవుని సందులో విత్ కేవలం మా పొలంలో మాత్రమే పడి వర్షం వస్తుందిరా ఏం చేస్తావు వర్షం అవుతుందంటే ఆమె ఇక్కడ Shake a baby, hallelujah. నిమ్డా దోస్రాస్ టెల్ మీ నెలకి 1,00,000 జీతం ఉండేది. వావ్ నైస్. 1000 రూపాయలు నాకు ఇన్కమ్ వచ్చింది. గుడ్ జోక్. అంతేగా ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. హిందూ బంధువులందరికీ నమస్కారం. అందరికీ జై శ్రీరామ్ అండి. క్రైస్తవులు చేసే మోసాలు చూపించడమే మన రాజు భారతీయుల ధర్మం యూట్యూబ్ ఛానల్ ఉద్దేశం అండి. ఈ ఛానల్లో ఎక్కువ క్రైస్తవుల గురించే చూపిస్తాను, ఎందుకంటే వాళ్ళ అబద్ధాలు అలా ఇలా చెప్పరండి. ఈరోజు సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే, మనకి క్రైస్తవుల మీద వీడియోస్ చేస్తే జనాలకి నచ్చదండి. మనకి సినిమా కానీ ఇలాంటి సాంగ్స్ కానీ టీవీలో వచ్చే సీరియల్ కానీ జనాలు పిచ్చి పిచ్చిగా చూసేస్తారండి. దయచేసి ప్రతి ఒక్కరూ మన ధర్మం గురించి ఆలోచించండి. నాకు మీకంటే తెలివి లేదండి. నాకున్న తెలివితో నేను ఇలా వీడియోస్ చేస్తాను. మీకున్న తెలివితో మీరు ఎలా చేయాలి, మన హిందువులంతా బాగుంటారు అనే ఉద్దేశంతో ఆలోచించండి. ఇప్పుడు ఈరోజు సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే, 20 రూపాయలు వ్యభిచార కేంద్రంలో ఇచ్చి ఇంటికి వెళ్ళే కొందరికి వాళ్ళకి మిరకల్ జరిగిందంట. ఆ మిరకల్ ఎలా ఉంటుందో వీడియోస్ చూడండి. సెకండ్, ఎవరి పొలంలోనూ వర్షం పడదండి, యేసయ్యకి ప్రార్థన చేసినాను, మా పొలంలో మాత్రమే వర్షం పడింది. మూడో సాక్ష్యం ఎలా ఉంటుందంటే, 1.5 లక్ష శాలరీ వచ్చేది, దానికి రిజైన్ చేసేసి ఇప్పుడు యేసయ్య ఎలాంటి జాబ్ ఇచ్చాడో చూడండి. మీరంతా పక్క ఖచ్చితంగా నవ్వుతారండి. ఫోర్త్ ఎలా ఉంటుందంటే, కొత్త భాష మాట్లాడతారు అనేసి అంటారు కదా. బాహుబలి సినిమా చూసినారా? బాహుబలిలో కొద్దిగా ఒక ఫైట్ ఉంది. ఆ ఫైట్లో ఆ లుండ అంటారు చూడి, అలాంటి భాష ఎవరికైనా మాట్లాడడం కానీ దాన్ని అర్థం చేసుకోవడం కానీ తెలుసా? తెలియదు అనుకుంటాను. నాకు తెలిసి క్రైస్తవులకి మాత్రమే తెలిసి ఉంటుంది. ఇలాంటి వీడియోస్ అంతా ఉంటాయి, చూడండి. మీకు నచ్చితే నాకు లైక్ అయితే చేయకండి, కామెంట్ మాత్రం చేయండి. ఇంకెందుకు లేటు, వీడియోస్లోకి వెళ్ళిపోదాం. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు. 20 రూపీస్ దేవుని సందులో విత్ వెళితే ఇంటికి వెళ్ళి తలుపు తట్టి తలుపు తీసి లోపలికి వెళ్ళేసరికి 25,000 రూపీస్ మరి ఆవిడకి అకౌంట్ లోకి రావటం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ మైటీ మెరకల్ అన్నమాట. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది ఇదే. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. వర్షం పడలే, ఈసారి వేరుశనక్కాయలు రావు అని అన్నాడు. పెద్ద సమస్య వచ్చి పడిందే. పొలం మధ్యలోనికి ఇద్దరం పోయాము. అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ? ఇద్దరం అక్కడ మోకరించాము, ఇద్దరం ప్రార్థన చేశాం. ప్రభా, నువ్వు వర్షం పంపించు, వర్షం పంపించకపోతే ఈ పొలం ఎండిపోతుంది, పంట రాదు చేతికి అని. మేము వచ్చేసాము. ఆ రాత్రి వర్షం పడింది. ఎక్కడ పడిందంటే కేవలం మా పొలంలో మాత్రమే పడింది. వర్షం వస్తుందిరా ఏం చేస్తావు? ఒక్క నిమిషం ఆగు నువ్వు. ఏంట్రా బాబు, అడగట్లేదు నన్ను, అడగలేదురా బాబు. బాబు వర్షం అవుతుందంటే ఆమె ఇక్కడ. Oh Jesus. Shikara. Shake a baby, hallelujah. ఏదో తేడాగా ఉందేంటి? Hallelujah. నాకు అర్థం కాలేదు సార్. హల్లెలూయా. నీతి మంతుల వేరు కర్లేదు. హల్లెలూయా. అరే నాకౌట్. నిన్ను కర్లనీయడు. హల్లెలూయా. నీ వేరు కర్లేదు. చిట్టువేలు. వారికి తెలియని మర్మాలు, బహు వివేకం కలిగిన మర్మాలు. రికాబా షోరో నిమ్డా దోస్రాస్ టెల్ మీ
Har tabus krak oikinim bumla ukwe. Min bahatte zaratrama maisplitim rimsa inkinim. Min mahatti chuhur frok namata swikde. Ta krak chuhur har. సాక్ష్యం ఏంటంటే 9 years బ్యాక్ నాకు ఎక్సలెంట్ జాబ్ ఉండేది. ఐ వాజ్ అన్ ఐఎం స్టూడెంట్. నాకు అప్పుడు నెలకి 1,50,000 జీతం ఉండేది. వావ్ నైస్. అయితే ఐఏఎస్ చదవాలని జాబ్ రిజైన్ చేసేసి 2-3 years కోచింగ్ అని ప్రిపరేషన్ చేశాను. అది రాలేదు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను జాబ్ అయితే చేయలేకపోయాను. మనకు ఇన్కమ్ అయితే 0 అప్పటి నుంచి ఇప్పటి వరకు. జూలై నెలలో అయ్యగారు ఎవరైతే అంటే జాబ్స్ లేకుండా అప్పుల్లో ఉన్నారంటే లోన్స్ ఉన్నాయి కదా, అప్పుల్లో ఉన్న వాళ్ళు నించో అంటే నేను నించున్నాను. దేవుడు నన్ను ఎవరిని ప్రేరేపించి వాళ్ళ చేయి తాకమంటే వాళ్ళు తాకుతానన్నారు. సరే నేను కూడా చేయెత్తాను. వాళ్ళు తాకిన వాళ్ళలో నా చేయి కూడా తాకారు. తాకిన తర్వాత ఎలా జరగదు, జాబ్ ఎలా వస్తుంది ఏంటి నాకు అర్థం కాలేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. వెంటనే ఆగస్ట్ లో ఒక్క స్టూడెంట్ జాయిన్ అయింది. ఒక్క స్టూడెంట్ 6,000 రూపాయలు నాకు ఇన్కమ్ వచ్చింది. ఒకటే రెండో నెలలో 3 జాయిన్ అయ్యారు, 18,000. ఇది 3వ నెల. 2 రోజుల క్రితం 6 ఒకేసారి జాయిన్ అయ్యారు. గుడ్ జోక్. 9 మంది స్టూడెంట్స్ అయ్యారు. మై ఇన్కమ్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ వుడ్ బి 45,000 మినిమం. రే నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడని ఏదో నా వల్ల ఏం సాయం. అంతేగా అంతేగా. ఇప్పటిదాకా వీడియో చూసినారు కదా. చూసిన దాంట్లో 20 రూపాయల సాక్ష్యం నచ్చిందా, వేరుశనక్కాయల సాక్ష్యం నచ్చిందా, లేకపోతే కొత్త భాష మాట్లాడతారు అనే సాక్ష్యం నచ్చిందా, లేకపోతే 1.5 లక్ష శాలరీ వచ్చేది రిజైన్ చేసి 45,000 శాలరీకి ఏసయ్య ఇచ్చినాడు కదా, ఏ సాక్ష్యం నచ్చింది? వీళ్ళని తప్పులు చెప్పి ఎలా బ్రతికేస్తారు, హిందువులను ఎలా మత మార్పిడి చేస్తారో ఇలాంటి వీడియోస్ చూస్తే ఖచ్చితంగా మీకు క్లారిటీ వస్తుంది. వీళ్ళని ఏ చెప్పు తీసుకొని కొట్టాలి? బాటా చెప్పుతో అయితే 1 నొక్కండి, పారాగన్ చెప్పుతో అయితే 2 నొక్కండి. ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీకు నచ్చినట్లు మీరు కామెంట్ చేయండి. ఓకే, బై బై. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.